ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేసిన ఇంపార్టెంట్ ఫీచర్స్. నంబర్ 1 ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్. ఈ ఫీచర్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ముందుగా మీ ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి. చాట్‌నైతే ఓపెన్ చేసుకోండి. అక్కడ నోట్స్ దగ్గర అయితే మనకు మ్యాప్ సింబల్ అయితే ఉంటుంది. ఈ సింబల్‌ని క్లిక్ చేశారనుకోండి, మీ ఫ్రెండ్స్ యొక్క లైవ్ లొకేషన్ కనిపిస్తుంది. దాంతో పాటు మీ ఫ్రెండ్స్ అనేది ఎక్కడి నుంచి రీల్స్ కావచ్చు, ఏమైనా పోస్ట్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారో మీరైతే క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. సో, ఈ ఫీచర్ అనేది మనకు ఎలా అంటే, ఎవరైతే స్నాప్‌చాట్ వాడి ఉంటారో, స్నాప్‌చాట్‌లో మనకు మన ఫ్రెండ్స్ యొక్క లైవ్ లొకేషన్ ఏ విధంగా తెలుసుకోవచ్చో, ఆ విధంగా ఈ ఫీచర్ అయితే ఉంటుంది. స్నాప్‌చాట్ మీరు వాడారో లేదో వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. సెకండ్ ఫీచర్ ఫ్రెండ్స్ ట్యాబ్. ఈ ఫీచర్ అనేది మనకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మన ఫ్రెండ్స్ అనేది ఏ రీల్స్‌కి అయితే లైక్ కొడుతున్నారు, లేదా ఏ పోస్ట్‌కి అయితే కామెంట్ పెడుతున్నారో అవైతే మనకు క్లియర్ కనిపిస్తుంది. అంటే మన ఫ్రెండ్ అయితే పలానా వీడియోకైతే లైక్ కొట్టాడని చెప్పి, పలానా పోస్ట్‌కి అయితే కామెంట్ చేశాడని చెప్పేసి మనకు క్లియర్‌గా వాళ్ళ ఫోటోతో పాటు కనిపించడం జరుగుతుంది. నేను ఏం వీడియోస్ చూశానో అన్నీ తెలిసిపోతాయా? తెలియకుండా ఉండాలనుకుంటే మీ ప్రొఫైల్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. పైన 3 లైన్స్ కనిపిస్తాయి. 3 లైన్స్‌ని క్లిక్ చేసుకోండి. యాక్టివిటీ ఇన్ ఫ్రెండ్స్ ట్యాబ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇందులో ఫాలోవర్స్ యూ ఫాలో బ్యాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది. సో మీరైతే ఇక్కడ నో వన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తది. అక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు రీల్స్ కావచ్చు, పోస్ట్‌లు అయితే కనిపిస్తుంటాయి కదా! సో అవి మీకు నచ్చాయనుకోండి వాటిని రీపోస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు ట్విట్టర్‌లో అంటే ఎక్స్‌లో అయితే ఈ ఆప్షన్ అయితే ఇక్కడ నుంచి మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనకు నచ్చిన ఫోటోస్ కావచ్చు, లేదంటే రీల్స్ కావచ్చు రీపోస్ట్ చేసుకోవచ్చు. ఈ రీపోస్ట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తాయంటే, మన ఇన్‌స్టా ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ మీకు ఈ విధంగా ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం ఏ పోస్ట్‌లు అయితే లేదా ఏ రీల్స్ అయితే రీపోస్ట్ చేసామో అవన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మనం రీల్స్ అనేది అప్‌లోడ్ చేయాలంటే ఒక 30 సెకండ్స్ కానీ, 60 సెకండ్స్ కానీ ఇలా టైం అయితే ఉండాలి. ఇక్కడ నుంచి మీరు 20 మినిట్స్ వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక మంచి అప్‌డేట్ తీసుకొని రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన ఫీచర్స్‌లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. నాకైతే ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్ అనే ఫీచర్ అయితే నచ్చింది. సో మీ గర్ల్ ఫ్రెండ్ గాని, బాయ్ ఫ్రెండ్ గాని అంటే మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ యొక్క లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓపెన్ చేసి సో మనము వాళ్ళని ఫాలో అయ్యామనుకోండి వాళ్ళ లైవ్ లొకేషన్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. మీకైతే ఏ ఫీచర్ నచ్చిందో వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.